39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో దిస్ ఇస్ ద ఇక్కడ బేబీ ఫార్మ్ చేసేది ఇక్సీ మెషిన్ అన్నమాట. సో ఎగ్ ఇక్కడ చూస్తే మీరు నాన్న గివ్ మీ వన్ దిస్ వన్. ఈ డిష్ లో ఈ ఎగ్స్ ని తీసుకుంటారు, ఈ దీనిలో స్పర్మ్ ని తీసుకొని రెండు జాయిన్ చేయటం. ఈ నీడిల్స్ మీరు కనిపిస్తుంది కదా, ఇది మైక్రో మ్యానిపులేటర్ అని చెప్తారు అనమాట. సో వన్ నీడిల్ నీ ఎగ్ ని స్టెబిలైజ్ చేసుకోవటం, ఇంకొక నీడిల్ తో స్పర్మ్ ని ఇంజెక్ట్ చేసుకోవటం అనమాట. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టెక్నాలజీ అండి. అసలు జీరో స్పర్మ్స్ ఉన్న వాళ్ళకి, ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేసేటప్పుడు మనం ఇక్సీలో సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్ అండి. ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. యా షూర్. సో ఇప్పుడు బేబీని పెట్టడం జరుగుతుంది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాము. అందరూ భయపడతారు ఇది పెయిన్ఫుల్లా పెయిన్లెస్ అని. అస్సలు పెయిన్లెస్ అండి, మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పేషెంట్ అవేర్ గా ఉన్నారమ్మా, బాగానే ఉన్నావు కదమ్మా. సో ఈ చిన్న క్యాథెటర్ ద్వారా గర్భాశయంలో ఇన్సర్ట్ చేసి బేబీని పెడతాం. మీకు ఇది లైవ్ గా చూపిస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ బేటా, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మీ ఫేవరెట్ మైండ్ పీస్ఫుల్ గా ఉంచండి అమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి అది గర్భాశయం అన్నమాట. స్కాన్ లో ఇలా వెళ్తున్నాం చూడండి. గర్భాశయం ఇది గర్భాశయం ద్వారా ఇది సర్విక్స్ అన్నమాట. ఎంట్రీ అయింది అండ్ ఇక్కడ బేబీని పెడతాం అన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. ఓకే, రిలాక్స్ గా ఉండండి అమ్మా. యా, సో దిస్ ఇస్ ద బేబీ. ఇక్కడ చూడండి లోపల కనిపిస్తుంది కదా, ఈ జస్ట్ లెస్ దెన్ 30 మైక్రో లీటర్స్ లో బేబీ ఉంటది అనమాట. దీన్ని మనం ఇలా ఇన్సర్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఆల్రెడీ రెడీ ఉంది క్యాథెటర్. మెల్లగా జస్ట్ రిలాక్స్ గా ఉండండి అమ్మా. సో లోపలికి మనం వెళ్ళడం అక్కడ స్కాన్ లో చూస్తున్నాము. ఎస్, రెడీ. ఓకే, జస్ట్ స్లోగా వెళ్తున్నాము చూడండి, మెల్లగా. వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్ స్లోలీ. వెళ్ళి కరెక్ట్ అది పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటారు. మ్యాక్సిమం ప్రాపర్ ప్లేస్ అన్నమాట బేబీని కూర్చోపెట్టడానికి. యా, ఓకే నానా, జస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఫేవరెట్ గాడ్ బెటా. ఐఎమ్ గోయింగ్ టు నౌ ట్రాన్స్ఫర్. ఓకే, జై శ్రీ మన్నారాయణ. ఎస్, చూడండి పెట్టేసాం. ఇప్పుడు క్యాథెటర్ బయటకు వస్తుంది. అయ్యా, బయటకు వచ్చేసాం. దట్స్ ఆల్, అయిపోయింది. ఇట్ ఈస్ వెరీ 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 సింపుల్ ప్రొసీజర్, వెరీ నైస్, నో పెయిన్. నానా మంచిగా అయింది, చాలా బ్యూటిఫుల్. ఇక్కడ చూడబెట్ట, దీస్ ఆర్ ద ఎంబ్రియోస్ అన్నమాట. మీరు చూస్తే ఈ వైట్ డాట్ అనేది ఎంబ్రియోస్ అన్నట్టు. ఇక్కడ స్కాన్ లో చాలా బ్యూటిఫుల్ ఉంది బెట్ట. చూడండి వైట్ డాట్ ఎంత బ్యూటిఫుల్, కరెక్ట్ ప్లేస్ కి వెళ్ళింది ఎంబ్రియోస్. ఓకే, డోంట్ వరీ. కంగ్రాచులేషన్స్ అండి, గాడ్ బ్లెస్ యు. మంచి కిడ్ తో మీరు సక్సెస్ గా ఉంటారు. యా, రెడీ. సో ఎంబ్రియాలజిస్ట్ చెప్తారు క్లియర్ అని, అప్పుడు మనకు అయిపోయినట్టు. సో చాలా మంది అనుకుంటారు బేబీ పెట్టిన తర్వాత చాలా రెస్ట్ తీసుకోవాలి అనేది. దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు పెట్టిన తర్వాత ఇమీడియట్ గా జాబ్ కి వెళ్ళొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. దే కెన్ అంటే స్టేర్స్ ఎక్కొచ్చు, దే కెన్ డూ ఆల్ రొటీన్ యాక్టివిటీస్. సో ఇప్పుడు మేడం మనకి జనరల్ గా ఏమి ప్రత్యేకంగా మేడం దీని గురించి కేర్ తీసుకోవాలి అలా అసలు ఏమీ లేదు, జీరో కేర్. ఫుడ్ లో ఏమీ రిస్ట్రిక్షన్ లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను అసలు చాలా పెద్ద ప్రొసీజర్ అనుకున్నాను. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. జస్ట్ ఒక 5 minutes పట్టిందండి అంతే. అదే చాలా మందికి భయపడతారు అనమాట ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఏమీ లేదు. పాజిటివ్ యాటిట్యూడ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వెరీ నైస్ కోఆపరేటివ్ లేడీ. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ నానా. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ.
ఫైనల్లీ మ్యామ్, రియల్లీ ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్ డే. అంటే ఎప్పుడు చూసినా ఒక ప్రొసీజర్ గురించి వినడమో లేకపోతే యూట్యూబ్ లో ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడమో, కానీ ఇలా డైరెక్ట్ గా వచ్చి చూసే ఆపర్చునిటీ కూడా అందరూ ఇవ్వరు. కానీ మీరు మా ఛానల్ కోసం డైరెక్ట్ గా మీ లోపలికి ఇక్కడికి తీసుకొచ్చి ప్రొసీజర్ అంతా చూపించి, అంటే ఫర్దర్ గా ఎవరైనా ఇక్కడ ప్రొసీజర్ కి రావాలి అంటే భయపడకుండా మీరు చాలా ఈజీగా చెప్పారు. అండ్ మనం పేషెంట్ ని కూడా, ఐ మీన్ సారీ, ఇక్కడ మదర్ ని కూడా చూస్తే బేబీని మీరు లోపలికి ఇంజెక్ట్ చేసేటప్పుడు షీఈస్ వెరీ రిలాక్స్. తను మనతో మాట్లాడుతున్నారు. సో సింపుల్, అంటే ఎవరు కూడా భయపడద్దు, చాలా హ్యాపీగా వచ్చేసేసి హ్యాపీగా ఇలాంటి ప్రొసీజర్ ని కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ రియల్లీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ చాలా అండి. బాగుంది. వీళ్ళ ప్రెగ్నెన్సీని కాదు, ద జర్నీ ఆల్సో షుడ్ బి గుడ్. ఇప్పుడు వెళ్ళే ప్రాసెస్ లో డెస్టినేషన్ ఇస్ ఇంపార్టెంట్ బేబీ, బట్ ఆ జర్నీ కూడా హ్యాపీగా వాళ్ళు వెళ్ళటమే, దట్స్ ఆర్ యునో గోల్ అన్నమాట, మోటో అన్నట్టు. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా 49 లో ఈ రోజు మనం డాక్టర్ జ్యోతి గారితో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ సంతాన సాఫల్య కేంద్రంకి మీరు వచ్చేసేసి హ్యాపీగా బేబీని తీసుకొని వెళ్ళిపోవచ్చు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.